ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని పిప్పల్ధరి గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి బాజీరావు బాబా పారాయణ సప్తాహ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని బాజీరావు బాబా చిత్రపటానికి పూజలు చేశారు. బాజీరావు బాబా మార్గంలో నడవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలని యువతకు సూచించారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బాజీరావు భక్తులు ఉన్నారు. అటు గ్రామస్తులను ఆత్మీయంగా పలకరిస్తూ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పాల్గొంటారు. మీరు పైన వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎల్లవేళలా భక్తులు ఉద్దేశించి ఇక్కడ అందరూ చుట్టాలే అవుతారు. మాకు అందరం చుట్టాలమే. పెద్దమ్మలకు, పెదబాబులకి, అత్తమ్మలకు, మామలకు, కాకలకు, అక్కలకు, చెల్లెమ్మలకు, అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఒక పోలీసు ఇంటెలిజెన్స్ అధికారి, ఐజీ స్థాయి అధికారి నన్ను అడిగిండ్రు అన్నట్టు, కంది శ్రీనివాసరెడ్డి గారు, ఆదిలాబాద్ల నేరాలు, క్రైమ్ రేట్, నేరాలు ఎందుకు తక్కువగా ఉంటాయండి అని అన్నాడు. నేను ఒకటే చెప్పినాను, మా ఆదిలాబాద్లో భక్తి ఎక్కువ, దేవుడు, ధర్మము, ఆధ్యాత్మిక చింతన, భజనలు ఇవన్నీ ఎక్కువ కాబట్టి మా ప్రాంతంలో క్రైమ్ రేట్, నేరాలు తక్కువ. మన ప్రాంతంలో పుట్టినటువంటి నానుడే ఏమనంటారు, శరణన్న వాడికి మరణం లేదంటారు. ఇంకేమంటాం మనం, వంగిన తుంగకు మరణం లేదు. బాజీరావు బాబా గారు కానీ, సుందర చైతన్యానంద స్వామి కానీ, శబరిమాత కానీ, వీటన్నిటినీ, ఈ బోధనలన్నిటినీ మంచిని స్వీకరించే ప్రాంతం ఆదిలాబాద్ గడ్డ. ఏదన్నా మంచి ఉండని, మంచిని స్వీకరించే అత్యంత అద్భుతమైన గడ్డ ఆదిలాబాద్ గడ్డ.